హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుమారు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల మార్చి నెల జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. గత 10 నెలలుగా ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో కింద స్థాయి ఉద్యోగులే కాకుండా పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. దీంతో పని చేయకుండానే జీతాలు పొందుతున్న ఉద్యోగుల ఏరివేత లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేసేందుకు డేటా మ్యాపింగ్ను తప్పనిసరి చేసింది. ఇక ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ చాలామంది తమ వివరాలను IFMISలో నమోదు చేసుకోలేదు. ఆధార్ అనుసంధానం కాకపోవటం, ID కార్డుల్లో ఉన్న వివరాలకు ఆధార్లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. తన వేతనం నిలిచిపోయిందని గుర్తించిన ఓ IAS అధికారి వెంటనే ఆన్లైన్ పోర్టల్లో తన వివరాలను నమోదు చేసుకోగా మిగిలిన ఉద్యోగులు కూడా ఇప్పుడు హుటాహుటిన డేటా మ్యాపింగ్ చేసే పనిలో పడ్డారు. ఇక పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల పేరుతోనూ ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, మంత్రులు, అధికారుల ఇళ్లలో వంటవాళ్లుగా చేసే వారిలోనే ఎక్కువ మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్న బోగస్ ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం శాఖల వారీగా సిబ్బంది సంఖ్యను సమీక్షిస్తుంది. ఉద్యోగుల వివరాలకు సంబంధించి నివేదిక సిద్ధం చేసిన తర్వాతే నిలిపివేసిన వేతనాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిధులు మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వ అడుగులు పడుతుండటంతో ఏజెన్సీల్లో కలవరం మొదలైంది. ఉన్నత అధికారులను కలిసి తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.